ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్‌ని, ఒక స్టేటస్‌ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్‌ల నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కళ్ళకి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా, సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాంచ దేహిమే అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2, 3 రకాల విశిష్టతలు ఉన్నాయండి. అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2, 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4, 5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశే లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా గానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్‌ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలా మందికి పెళ్ళిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్ళిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము లాస్ట్ అంటే జూన్ ఎండ్‌లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటినుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్‌లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్‌లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన్ అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్‌లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ముందుగా మనం మేషరాశి చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. పేరు బలం గనుక చూస్తే వీళ్ళకి చు, చే, చో, లా, లి, లి, లో, లో అన్న అక్షరాలు, ఆ అన్న లెటర్ కూడాను ఈ పేరు బలం ప్రకారం ఎవరైనా ఉంటే వాళ్ళకి మేషరాశి అవుతుందని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 5 గ్రహాలు మారటంతో ఈ 5 గ్రహాలు ఎలా ఉందో మనం గమనిస్తే వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం లక్ష్మి అంటే ధన ప్రవాహం వస్తుంది. శత్రు ప్రేడాం శ్రియం సుఖ సకురతాభివృద్ధి అని చెప్తారు సంస్కృతంలో. ఈ 4 సాంస్క్రిట్ వర్డ్స్ అంటే సంస్కృత పదాలు మనం అర్థం తెలుసుకుంటే సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా సూర్యుడు 3వ స్థానంలో ఉంటే లక్ష్మీ ప్రవాహం వస్తుంది. అలానే ఫస్ట్ హౌస్‌లో కుజుడు ఉండటం వల్ల శత్రుపీడలు ఎక్కువగా ఉంటుంది. బుధుడు మీకు లక్ష్మిని ప్రవాహాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. శ్రియం ఓకే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. లాస్ట్‌లో శుక్రుడు మీకు 4th హౌస్‌లో ఉండటంతోటి ఫ్రెండ్స్‌తో కలిసి చక్కగా ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. టోటల్‌గా మేషరాశి వాళ్ళకి ఈ మంత్ అంటే జూన్ మంత్ చాలా చక్కగా ఉంటుంది. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువగా ఉండటంతోటి
ఇప్పటి వరకు చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్‌లో మీరందరూ ఉన్నారు కాబట్టి, ఈ ప్రాబ్లమ్ నుంచి తొందరగా వన్ బై వన్, వన్ బై వన్ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ మంత్ అనేది ఒక గేమ్ చేంజర్ లాగా మీరు అనుకోవచ్చు. అందులో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. సూర్యుడు మూడో స్థానంలో ఉంటే ఏమవుతుంది? సూర్యుడు మూడో స్థానంలో ఉంటే చాలా మందికి జాబులొచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యం నుంచి చక్కగా ఆరోగ్యంగా ఉంటారని గమనించుకోవాలి. పై అఫీషియల్స్ నుంచి మంచి సపోర్ట్ ఒస్తుంది. వీటితో పాటుగా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఒస్తుందని గమనించాలి. సో, మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సుఖ సమాగమః అర్ధలాభచ్చ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి అని చెప్తారు. అంటే ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసుంటారు. అర్ధలాభ అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. పుత్ర సౌఖ్యం అంటే పిల్లల నుంచి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే అకాడమిక్స్‌లో వాటిలో వీటిలో చక్కగా జరుగుతుంటుంది కాబట్టి అకాడమిక్స్‌లో చక్కగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి అని మనకు సంస్కృతంలో వివరించడం జరిగింది. సో, ఈ ప్రకారంగా వీళ్ళకి కొంచెం ఫాదర్ విషయంలో కేర్ తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని తెలుసుకోవచ్చు. అంటే సూర్యుడు చక్కగా యోగ్యతనివ్వటంతోటి ఒక మంచి అపార్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలి. అదే విధంగా గురుడు 4గో స్థానంలో ఉండటంతోటి వీళ్ళకి అంత పెద్దగా ఇబ్బందులు పెట్టే విధంగా అయితే గురుడేమి ఉండరని మీరు గమనించుకోవాలి. సో, ఏ ప్రకారంగా చూసుకున్నా జూన్ మంత్ అనేది ఒక చక్కటి మంచి అవకాశంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ దాన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటంతోటి కుజుడు థర్డ్ ఫస్ట్ హౌస్‌లో ఉండటం అంత మంచి పద్ధతి అంత మంచిగా సపోర్ట్ ఇవ్వదు. వీళ్ళకి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకని చెప్పుకోవచ్చు. కుజుడు వల్ల ఏమవుతుంది సంస్కృతంలో ఏం చెప్తారంటే ఖడ్గవ్రణం, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే యక్షరాక్షస పీడనం అని చెప్తారు. అంటే వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, పిక్కలు పట్టుకోవటం, బాడీ ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొన్నిసార్లు భార్యాభర్తలు, బంధువులతో కూడా గొడవలు పడతారు. అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఏదైనా గాయాలయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. వాహనాల వల్ల నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినా గానీ, మీకు ఆరోగ్యం అంతా బాగుంది, రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయి, పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు అని చెప్తారు. కానీ ఇంటర్నల్‌గా మీరు చాలా టైర్డ్‌గా ఫీల్ అవ్వటము, నీరసంగా ఫీల్ అవ్వటం, దడగా ఫీల్ అవ్వటము, నైట్ నిద్ర పట్టకపోకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి చక్కటి పరిష్కారాలు కుజుడికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటే పోతాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బుధుడు మీకు మంచి యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్‌గా ప్రవాహాన్ని తీసుకొనొస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఇంతకుముందు మీకు రావాల్సిన డబ్బు ఉంటే డబ్బొస్తుంది. ఫైనాన్షియల్‌గా ఎక్కడైనా మీరు బ్లాక్ అయ్యారు. ఓకే. సరిగ్గా ఫ్లో లేదు, ఆగిపోయింది అని అనుకుంటే ఈ టైంలో చక్కగా వృద్ధి వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు మీకు 4గో స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 4గో స్థానంలో ఉంటే చక్కగా కలిసొస్తుంది. ఇంటికి సంబంధించిన వాతావరణంలో వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మంచి భోజనం చేస్తూ ఉంటారని తెలుసుకోవాలి. అయితే 4గో స్థానంలో ప్రాపర్టీస్, బంగారం కొనే అవకాశం గూడా ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అయితే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే 4గో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది ఇష్టాగోష్ఠిసు సుఖే భృగునందనే అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. స్వబుద్ధి అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఉండదు. మీ ఓన్‌గా డెసిషన్ తీసుకుంటారు. బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే మీ చుట్టూ ఉన్న లేడీస్‌తో చక్కగా మాట్లాడుతూ కలివిడిగా మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా స్త్రీలైతే చక్కగా మీ ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళ దగ్గర నుంచి ఉన్న జెంట్స్ నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది. చక్కగా అన్ని పనులు ఒక బ్యాలెన్స్‌డ్‌గా చేసుకొని వెళ్తారని చెప్పుకోవచ్చు. వీటితో పాటు పుత్రుల నుంచి బాగుంటుంది. మిత్రుల నుంచి సపోర్ట్ వస్తుంది. కళాత్ర అంటే స్పౌస్ అంటారు. వాళ్ళతో విద్యా గోష్ఠిసు ఉన్నతమైన మంచి మంచి ఒక గొప్ప గొప్ప విషయాలు చర్చించుకుంటూ చక్కగా ముందుకెళ్ళిపోతారు. అఫీషియల్‌గా బాగుంటుంది. ఓవరాల్‌గా ధనం సంపాదించుకుంటారని తెలుసుకోవాలి. సో, ఈ సంవత్సరం ఈ మంత్‌లో గాని మీరు చూసుకుంటే ఎక్కువగా మీరు ఏమైనా పరిహారాలు చేసుకోవాలనుకుంటే కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కందులు దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన
దేవాలయాలు విజిట్ చేసుకోవటం. మెయిన్ క్షేత్ర పాలకులు అంటారు. అంటే మీకు సంబంధించి దగ్గరలో ఉన్న ఆహ్, గ్రామ దేవతలని ఉంటారు. ఈ గ్రామ దేవతలను దర్శించుకోవటం వల్ల కూడాను చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. మనకి అంకాలమ్మ, నూకాలమ్మ, తర్వాత పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఇలా అమ్మవార్లు మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ఎక్కడైనా గ్రామ దేవతలని ఉంటారు. చక్కగా వాళ్ళకి భక్తిగా ఒక చీర కానీ, ఏదన్నా సారె గాని పెట్టేసి గాజులవి దండం పెట్టుకుంటే మంచి వరాలిస్తూ ఉంటారు. చాలా చక్కగా స్ట్రాంగ్‌గా మనకి కుజుడికి అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటుగా ఎవరైనా నాగుల కట్ట అంటారు. లేదంటే అశ్వత్ కట్ట అంటారు. ఈ నాగుల కట్ట దగ్గర చక్కగా కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ జేసి, ఆ నాగులకి చక్కగా మన పసుపు, కుంకుమ అద్ది ఒక చిన్న దీపారాజన చేసి దండం పెట్టుకున్నా గానీ మంచి రిజల్ట్ వస్తుందని తెలుసుకోవచ్చు. సో, ఈ రెమెడీస్‌తో పాటుగా ఇంకా మనం ముందు చెప్పుకునే రెమెడీస్ కూడా చక్కగా పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.